నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ బాగుండాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఏం చేసుకుంటే బాగుంటుందనే దాని మీద కూడా ఇప్పుడు చెప్పబోయే అంశం తప్పకుండా, తప్పకుండా. ఎలా మొదలైంది మీ క్రోధినామ సంవత్సరం? అమ్మవారి అనుగ్రహం అనుకోవడాన్ని. డెఫినెట్లీ. సార్, సింధూరం అనేది డెఫినెట్ గా చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మన అర్చన విషయంలో. ఖచ్చితంగా ప్రత్యేకించి కొన్ని దేవీ దేవతలకైతే సింధూరం చాలా ప్రియంగా చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి అవ్వచ్చు, వినాయకుడికి అవ్వచ్చు, సింధూరాన్ని చెప్తుంటారు. ఏంటి సింధూరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత? అలాగే ఆడవారు ధరించొచ్చా? అలాగే లేపనం విషయంలో ఉండేటటువంటి, అంటే సింధూర లేపనం చేయిస్తూ ఉంటారు, ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం సింధూర లేపనాన్ని చేయించవచ్చు ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, ఈ క్రోధినామ సంవత్సరానికి ఇంకా బాగా పనికొచ్చేటువంటి రెమెడీ ఇది. సర్వసాధారణంగా సింధూర లేపనం ఆంజనేయ స్వామికి చేస్తారు. అయితే చాలా మందికి సందేహం ఎప్పటి నుంచో, ఈ సింధూర లేపనం చేస్తాం, ఇది నిజంగానే ఎక్కడైనా ప్రామాణికంగా ఉందా? ఏదో గుడ్డిగా చేసేస్తున్నారు జనాలు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఆలయానికి వెళ్ళండి, ఎవరో ఒక రాయి దగ్గర దండం పెట్టుకుంటారు ఆలయంలో, అందరు అక్కడ వచ్చి దండం పెట్టుకుంటారు. అది అలవాటు అయిపోతుంది. కానీ నిజంగా అక్కడ పెట్టుకోవాలా వద్దా, ఏమిటి, నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు. అక్కడ తిరుమలలో మీరు అబ్జర్వ్ చేశారా, హుండీ దగ్గర ఒక రాయి ఉంటుంది, అక్కడ ఓన్లీ చందనం అరగదీసేవారని చెప్పి ఎవరో ఒకళ్ళు కోరిక రాయటం మొదలు పెట్టారు, ఇంకా అందరూ కోరిక రాస్తారు. అట్లా దీనికి ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దీనికి సింధూర లేపనానికి ఒక ప్రామాణికత ఉంది. అది ఎందులో ఉంది, ఎక్కడ ఉంది అంటే పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో ఉంది దీని గురించి. అది ఎలాగా అంటే, ఒకరోజు సీతాదేవి, మీరు ఇందాక అడిగారు చూసారు, స్త్రీలు సింధూరం ధరించవచ్చా? సీతాదేవి సింధూరం ధరిస్తుంది. ఒకరోజు ధరిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి వారు చూశారు. అమ్మ, ఏమిటమ్మా మీరు అది ధరిస్తున్నారు? అది అంటే, ఈ సింధూరం ధరిస్తే రాముల వారికి నేను అత్యంత ప్రియంగా అవుతాను, అందుకే నేను ధరిస్తున్నా అని చెప్పింది. రాముడికి ఇష్టం అని చెప్పంగానే, ఓహో రాముడికి ఇష్టమా సింధూరం ధరిస్తే, ఇంకా ఎక్కువ ప్రియంగా మనం మారుతామా రాముల వారికి? రాముడు అంటే బాగా ఇష్టం కదా, దాసుడు కదా, రామదాసుడు కదా ఆంజనేయ స్వామి అని. ఏం చేశాడు అతను, చక్కగా ఆ యొక్క అయోధ్య నగరంలో ఈ సింధూరం అమ్మేటువంటిది షాప్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆ యొక్క, బాబు నాకు ఒక సింధూరం బస్తా ఒకటి కావాలంటే, అయ్యో మీరు ఆంజనేయ స్వామి వారు, మీరు అడిగితే మేము ఇవ్వకపోవడం అసలు, తీసుకోండి అని చెప్పని ఇచ్చేశారు. దాని తర్వాత నూనె కలుపుకొని లేపనం చేస్తారు. నూనె షాప్కి వెళ్ళి నూనె తీసుకున్నాడు. ఇతను అడుగు పెట్టి సింధూరం తీసుకుని ఇలా వెళ్ళగానే ఆ షాప్ అతను మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి ఆ సింధూరం బస్తాలన్నీ కూడా వజ్రవైడూర్యాలతో నిండిపోయాయి. అంటే అతని పాద స్పర్శ అటువంటిది ఆంజనేయ స్వామి. ఎందుకంటే సకల దేవతల యొక్క తేజస్సు ఆయనలో ఉన్నది. విష్ణువు ఒక తెల్లటి ముద్దను తయారు చేసి ఆయన తేజస్సుని, శివుని యొక్క తేజస్సుని, సకల దేవతల తేజస్సును అందులో నింపి ఈశ్వరుడికి ఇచ్చాడు. శివునికి ఇస్తే ఆయన తీసుకున్నాడు. అలా జన్మించిన అతను. అయితే అతను అడుగు పెట్టడం వల్ల నూనె షాప్లో ఉండేటువంటివన్నీ బంగారంగాను, వజ్రాలుగా, వైడూర్యాలు కానీ ఇవన్నీ మారిపోయాయి. తీసుకెళ్ళాడు చక్కగా ఆంజనేయ స్వామి వారు, మొత్తం పులుముకున్నాడు ఒంటికి. స్వామి అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. ఒక్క క్షణం మాత్రం ఈయన ఎవరా అని చెప్పి అనుకున్నాడు. కానీ తర్వాత వెంటనే రామచంద్రమూర్తికి ఇంత మాధుర్యంగా, ఇంత ప్రేమగా, ఇంత భక్తిగా పిలిచేది ఆంజనేయ స్వామి మాత్రమే అర్థమైపోయి, ఏమిటి హనుమ, ఏమిటి ఇలా ఉన్నావు అంటే, స్వామి మీకు సింధూరం అంటే ఇష్టం అంట కదా, అందుకే సీతామహాతల్లి ధరిస్తుందని విన్నాను, అందుకే మీరు ఇంకా నా మీద ఇంకా ఇష్టంగా ఉంటారు, ఇంకా మీ మీద నేను ప్రేమగా ఉంటానని భావంతో చేసుకున్నాను. కానీ అప్పటికప్పుడు రామచంద్రమూర్తి ఒక శాసనం చేశాడు. ఎవరైతే ఆంజనేయ స్వాముల వారికి సింధూర లేపనం శనివారం నాడు చేయిస్తారు, వారికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం ఏదైనా బాగా ఉండి, శని మహాదశ ప్రభావం ఎక్కువగా ఉన్నా, మంగళుడు సరిగ్గా లేకపోయినా, కుజ సంబంధించిన దోషాలు ఉంటాయి కదా, మంగళుడు సంబంధించిన దోషం ఏదైనా ఉన్నా తొలగిపోవుగా అని చెప్పి శాసనం చేశాడు ఆ రోజు. అలా మనకి ఈ శనివారాలు చేసిన వారికి దోషం ఒకటి పోతుంది. రెండవది ఏంటంటే, శనివారాలు దోషం పోవడం, శనికి సంబంధించిన దోషం ఉంటుంది కొంతమందికి. అంటే కొంతమందికి చూడండి, శనికి పోర్ట్ఫోలియోస్ వచ్చాయనుకోండి, గ్రహాలన్నీ శని ఫలితాలు ఇస్తుంటాయి కొంతమందికి. అంటే ఫలితాలన్నీ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, సాటర్న్ అంటే లేట్ అవ్వడం,
ప్రతిదీ లేటే కదా, ఉద్యోగం లేటు, చదువు లేటు, వివాహం లేటు, అన్ని లేట్ అయ్యాయి అనుకోండి, సంపాదన లేట్, మరి Waste. ఇబ్బందే Life కదా అంతా లైఫ్. అలా, అవును. లైఫ్ అంతా అదొక గతిగా ఉంటుంది కదా. అందుకని ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి దోషం పోతుంది అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటి, ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు, కుజుడు, రాజు అవును. కుజుడు అయ్యాడు. అవును. కాబట్టి కుజ సంబంధించిన ప్రభావం కూడా ఎవరైతే ఈ వృత్తాంతాన్ని వినడము, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనం కనుక చేయిస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. అద్భుతం, అద్భుతం. ఎప్పుడెప్పుడు చేయించమంటారు మరి? శనివారాలు, ఉమ్. మంగళవారాలు ఉమ్. చేయిస్తే చాలా మంచిది అని ఉమ్. చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎన్ని వారాలు చేయించమంటారు? ఒక 7 వారాలు కానీ 11 వారాలు కానీ. మొట్టమొదటిగా ఏంటంటే మనం ఇన్ని వారాలను ఫిక్స్ అవ్వకుండా చేయించడమే మహాభాగ్యం. ఉమ్. ఆ రకంగా ఫీల్ అయ్యి ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అంతే కదా. అంతే. ప్రేమతో ఆనందంగా జయించడమే కదా ఇక్కడ ఆనందంగా చేయించడం కావాల్సింది. కావాలి. ఆనందంగా చేయించడం. ఆనందంగా చేయించడం అయ్యయ్యో కావాలి. శనిపీడ వదలాలి, లేకపోతే ఇది ఇంకోటో కాదు కదా. ఇంకోటో కాదు. అంటే సర్వసాధారణంగా ఏమవుద్దంటే ఎవరి జన్మ జాతకంలో శని కుజులు కలిసి ఉంటారు కొంతమంది. అవును సార్, అవును. కలిసి ఉండడం కానీ, ఆ కలిసి ఉండి అది లగ్నానికి లేదా ఏదైనా పర్టికులర్ భావానికి సంబంధం వచ్చినప్పుడు ఆ పర్టికులర్ అంశాల వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది వారికి. అంటే లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి, మాటిమాటికి అనారోగ్యాలు రావడం, బాడీ పెయిన్స్ రావడము, లేదా చర్మ వ్యాధులు రావడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మీరు గమనించినట్లయితే శని కుజులు ఇద్దరు కలిసి కుంభరాశిలో ఉన్నందుకు చాలా మంది కుంభరాశి ఆర్ కుంభలగ్నము, కుంభానికి ఏదైనా గ్రహం ఉన్నా వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ఈ పర్టికులర్ టైంలో వారికి ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ యొక్క పరిహార మార్గం ఏదైతే ఉందో అది. అసలు ఇన్ జనరల్ గా కూడా శని కుజులు కలిసి ఉన్న వాళ్ళందరూ ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది. డెఫినెట్లీ. అయితే ఈ సంవత్సరానికి మంత్రి శని అవుతున్నారు అనేది కూడా విన్నాను. అవునండి, అవును. సో మీరు చెప్పింది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉపయుక్తంగా అంతే కదా ఉంటుంది. సార్? అవును. అటు కుజుడికి ఇటు శనికి కూడా ఈ సింధూర లేపన పూజ అంటే మంత్రి శని అవుతున్నప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఏవైతే ఉంటాయో బాగుపడే అట్లాంటి డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ శని కుజులు కలవడం వల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో మనం ఊహించము ఇట్లాంటి డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకుందా, ఇలాంటి అల్లర్లు జరుగుతాయా, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కుజుడు ఎప్పుడైనా రాజు అయినప్పుడు. అండ్ డిపార్ట్మెంట్, పోలీసు, ఈ అంటే రాజులు యుద్ధకాంక్ష ఎక్కువగా ఉండడం మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే చెప్పాం ఈ ఫిబ్రవరి నుంచి కాంబినేషన్ ఉందని. కాకపోతే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు. బట్ ఈ కాంబినేషన్ మాత్రం ఒక 2-3 నెలలు కంటిన్యూస్ గా ఉంటుంది. అంటే ఈ మే ఎండింగ్ వరకు మాత్రం ఈ కుజుడు శనితోని రాహుతో ఉంటాడు. ఈ మధ్యకాలంలో ఎక్కువ తీవ్రత ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాలకి అగ్ని ప్రమాదాలు జరగడం అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం, అలాంటివి ఎక్కువగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఈ సాటర్న్ మార్స్ ఎండాకాలంలో కాంబినేషన్ ఉన్నప్పుడు వడదెబ్బలు ఎక్కువ తగులుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండకి వెళ్ళకండి. హెల్మెట్ పెట్టుకోనో, లేకపోతే గొడుగు పెట్టుకోనో, లేకపోతే ఆటోలోనో, కారులోనో, మొత్తం మీద ఏంటంటే ఎండలో ఎక్కువగా ఉండకండి. ఎండాకాలం ఈ శని కుజుల కాంబినేషన్ వచ్చినప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు మీరు తీసుకున్నట్లయితే రీసెర్చ్ లో వడదెబ్బ ఎక్కువగా శని కుజులు కలిసినప్పుడు ఎక్కువ జరుగుతుంది, ఎండాకాలం వస్తాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఎండలో తిరిగిన వెంటనే చల్ల నీళ్లు తాగేయడం, లేకపోతే ఏసీలోకి వెళ్ళిపోవడం లాంటివి చేయొద్దు. ఎగ్జాక్ట్లీ. ఇమీడియట్ గా వడదెబ్బ అనేది వెంటనే వాతావరణం ఇమీడియట్ మనం మార్చాం కదా, ఎట్లా బాడీ తట్టుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. కొంచెం నీడకుండి తర్వాత మీరు లోపలికి వెళ్ళొచ్చు. డెఫినెట్ గా ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. డెఫినెట్ గా మీరు ఈ రోజు చెప్పినటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. అలాగే ఆడవాళ్ళు కూడా ధరించచ్చా సార్? పాపిట్లో పెట్టుకోవచ్చా? ఆడవాళ్ళు ధరించాలి. ధరిస్తేనే లక్ష్మీప్రదం ఖచ్చితంగా. సింధూరం. అద్భుతం సార్, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.